ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉంది. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలుని బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, అద్భుతములను బట్టి మన దేవునిలో విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాం. కానీ కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి అపాయాలే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ఇరుకులే కావచ్చు, వచ్చిన పరిస్థితులను బట్టి చాలామంది మారిపోతూ ఉన్నారు. దేవుడు మాకు ఏ మేలు చేయలేదని. కానీ ఇక్కడ దావీదు అలా చెప్పట్లేదు. దేవుని స్థితిలో దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనం ఎలా ఉన్నామో, కలిగి ఉన్నదంతా కూడా ఆయన కృప ద్వారానే మనం కలిగి ఉన్నాము. కాబట్టి మనము ఆయన చేసిన ఉపకారం, ఆయన చేసిన మేలును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకరు మర్చిపోయే వారుగా ఉంటే కనుక అది జ్ఞానవంతుల లక్షణం కాదని దేవునికి లేఖనం